పుట్టే అవకాశం ఉంటే యవన వయసులో పుట్టాలి. అర్థమైందా? అబ్రహాము సార్ ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. ఒకవేళ పుట్టే అవకాశం ఉంటే ఎవరి వయసులో, శరీరేచ్చ వాళ్ళే పుడితే, తల్లిదండ్రుల వాళ్ళే పుట్టవలసి వస్తే వాళ్ళు యవనస్తులుగా ఉన్నప్పుడే పుట్టేవాళ్ళు. కానీ వాళ్ళు యవనస్తులుగా ఉన్నప్పుడు పుట్టలేదు. 100 సంవత్సరాల వయసులో స్త్రీ ధర్మం ఉడికిపోయినటువంటి వయసులో పుట్టారు. ఎప్పుడు ఎలా పుట్టారంటే పలకబడిన మాట చేత పుట్టారంట. ఆమేన్. ఎప్పుడైతే వాళ్ళ శరీరాలు మార్చబడినాయో వెంటనే దేవుడు పలకబడిన మాట మొదలు పెట్టారంట. ఆ పలకబడిన మాట ఇస్సాకు వచ్చింది. వాస్తవానికి దేవుడు చేయాలనుకున్నదే ఆదాము అవ్వ శరీర కోరిక వల్ల కాదు పిల్లలు పుట్టాల్సింది, పలకబడిన మాట వల్ల పిల్లలు పుట్టాలి అనుకున్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే తప్పు చేశారు. వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేశారో మానవేచ్ఛ వల్ల పిల్లలు పుట్టారు. కానీ అబ్రహామును దేవుడు ఎందుకు దర్శించాడు ఎండవేలంటే శరీర మార్పు, ఈ 3వ ఈడుపు పరిచర్య, పలకబడిన మాట కోసం. ఆమె చెప్పండి.